హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో రోజుకొక మలుపు, రోజుకొక ఇన్ఫర్మేషను అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిలో దేశం మొత్తం చర్చించుకునే దాంట్లో ఈ రోజుకి కనుక మనం చూసుకుంటే సుప్రీంకోర్టు హీరింగ్స్ అయిపోయిన తర్వాత కూడా విధుల్లోకి జాయిన్ అవ్వమంటే ఇవాళ ప్రొటెస్టులు ఎవరూ కూడా విధుల్లోకి జాయిన్ అవ్వకుండా ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఏ రేంజ్లో జరిగి ఉంటే ఇవాళకి కూడా దీనికి సంబంధించిన 1 month అవుతున్నా కూడా నిరసనకారులు బయటకు వచ్చి నిరసన చేస్తున్నారు అనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది యావత్ దేశం ఎందుకు ఎదురు చూస్తుంది అనేటువంటి విషయాలు చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ సరిపోదు మనకి. సో అది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ వరకు కనుక మనం చూసుకుంటే ఏం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి 30 days అయిపోయిందండి, 1 month అయిపోయింది దీనికి సంబంధించి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏ విధంగా ఉందంటారు? ఇప్పటి వరకు అప్డేట్స్ విషయానికన్నా ముందు నిన్న సుప్రీంకోర్టులో ట్రయల్స్ అయిన తర్వాత ఈరోజు కొన్ని చకచక పరిణామాలు అయితే బాగా అద్భుతమైన మార్పులు అయితే జరగడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖున జరిగిన సంఘటన సంబంధించి చెప్తున్నాను. ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కొత్త ప్రిన్సిపాల్, అంటే సందీప్ ఘోష్ గారి ప్లేస్లో వచ్చినటువంటి కొత్త ప్రిన్సిపాల్ మానస బందోపాధ్యాయ గారు ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నారు ఈరోజు. ఆ కాలేజీలో చాలామంది డాక్టర్లు ఉంటారు. అయితే ఈ డాక్టర్లలో కొంతమంది, ఒక 51 మంది డాక్టర్లకి ఈరోజు నోటీసులు ఇచ్చారు మానస బందోపాధ్యాయ. డాక్టర్స్కి, రెసిడెంట్ డాక్టర్స్, ట్రైనింగ్ డాక్టర్స్, వర్కింగ్ ఫ్యాకల్టీ, రకరకాల అన్ని పోస్టులు కలిపి నేను చెప్తున్నాను. 51 మంది డాక్టర్లకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జరిగిన 1 monthలో కొంతమంది వీళ్ళని అంటే ఈ డాక్టర్స్ కొంతమందిని ప్రభావితం చేశారు. భయపెట్టే విధంగా కొన్ని లేనిపోని రకరకాల న్యూసెస్, అంటే అన్కండిషనల్ లేకుండా, అంటే ఎటువంటి భయం లేకుండా ప్రజల్ని భయభ్రాంతుల గురించి చేసే విధంగా రకరకాల అప్రజాస్వామికమైన పనులు చేసి పెట్టారు వీళ్ళు. ఈ 51 మంది డాక్టర్ని ఈరోజు మానస బందోపాధ్యాయ గారు ఏం చేశారంటే ఒక నోటీస్ ఇష్యూ చేసి రేపు సెప్టెంబర్ 11వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా వీళ్ళందరినీ కూడా ఒక డిసిప్లినరీ కమిటీ వేశారు. ఆ కమిటీ ముందు మీరందరూ కూడా అటెండ్ అవ్వాలి, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి, లేకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సెప్టెంబర్ 11వ అందరూ వచ్చి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒక గట్టిగా స్ట్రాంగ్గా నోటీస్ ఇవ్వడం జరిగింది నిన్న మానస బందోపాధ్యాయ గారు ఆర్జికర్ మెడికల్ కాలేజీ నుంచి. అంటే ఇది ఎందుకు ఇంత కీలకమైందంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఎక్కడ కాలేజీ అయితే ప్రాబ్లం స్టార్ట్ అయిందో, యావత్ కాలేజీలకి ఇలాంటివి జరుగుతున్నాయని ఎప్పుడైతే తెలిసిందో ఈరోజు ఈ కాలేజీ ద్వారా ఒక ప్రక్షాళన స్టార్ట్ అయింది అని మేమైతే నమ్ముతున్నాం నాగరాజు గారు. నో డౌట్ ప్రక్షాళన మొదలైంది. అంటే ఎక్కడైతే మనం సుప్రీంకోర్టు ఏదైతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కేటాయించారో ఒక కమిటీ, ఆ 10 members కమిటీ ఏదైతే చేశారో, బహుశా ముందేంటంటే ఉన్నటువంటి కలుపు మొక్కలను తొలగిస్తే కానీ దీన్ని ప్రక్షాళన స్టార్ట్ అవ్వదని ఉద్దేశంతో మానస బందోపాధ్యాయ గారు ఆల్రెడీ ఇతను ఒకసారి సందీప్ ఘోష్ గారు లాస్ట్ ఇయర్లో ఎప్పుడైతే సస్పెండ్ అయ్యి నేషనల్ మెడికల్ కాలేజీకి వెళ్ళారో ఆ టైంలో కూడా ఇతను మానస బందోపాధ్యాయ గారు వర్క్ చేశారు. ఎగైన్ మరలా ఇప్పుడు ఈ కాలేజీలో మానస బందోపాధ్యాయ గారు పనిచేయడం అన్నది ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ స్టెప్ అని చాలామంది డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా IME అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించిన ఈ నోటీస్ సంబంధించి. నెంబర్ 2, సందీప్ ఘోష్ విషయం. సందీప్ ఘోష్ గారిని ఇవాళ పోలీసులు CBI కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. సెల్డా హైకోర్టుకి వాళ్ళు సెల్డా కోర్టు తీసుకొచ్చారు. సెల్డా కోర్టులో చాలాసేపు ట్రయల్స్ జరిగాయి సందీప్ ఘోష్కి సంబంధించి, ఈ ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీ సంబంధించి చాలాసేపు ఈ వాళ్ళ దగ్గర ఉన్న ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే చేశారో దీనికి సంబంధించి ఈరోజు సెల్డా కోర్టులో చాలాసేపు డిస్కషన్ జరిగాయి. చాలా ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎగైన్ మరలా ఫైనల్గా ఏం చేశారంటే సాయంత్రం 4:20 ఈయనకి మరొక సెప్టెంబర్ 23rd వరకు జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెన్షన్ చేస్తూ ఈరోజు జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది సందీప్ ఘోష్ గారికి. మరలా చుక్కెదురైందని కోర్టులో. ఆయన బెయిల్కి ట్రై చేస్తున్నారు కానీ బెయిల్స్ కష్టం యాక్చువల్గా, యాజ్ బీయింగ్ అన్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చాలా కష్టంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకి ఈరోజు సెప్టెంబర్ 23rd వరకు కూడా ఆయనకి మరలా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించమని చెప్పారు. బట్ ఆ జ్యుడిషియల్ కస్టడీ టైమింగ్స్, ఆ విధి విధానం అంతా కూడా ఒక ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయనకి జరుగుతూ ఉంటుంది. దీనిలో ఖచ్చితంగా ఆయన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. సందీప్ ఘోష్ గారి యొక్క సిచ్యువేషన్స్ అన్నాయి. మరి దీనికి ఆ రేప్ కేసుకి ఇంటర్లింక్స్ ఉన్నాయా లేదండి మనకి తొందరలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా థర్డ్ పాయింట్ మనం చెప్పుకోవాలంటే సందీప్ ఘోష్ మీద జరిగిన ఎన్ఫోర్స్మెంట్ దాడులు, అంటే ఆర్థిక అక్రమార్జనలు. ఒక ప్రభుత్వ ఉద్యోగి
ప్రైవేట్గా అంటే గవర్నమెంట్కి తెలియకుండా గవర్నమెంట్ నుంచి పొందినటువంటి ఇన్కమ్ని తన సొంత ఆస్తుల్ని ఎలా అయితే కూడబెట్టుకున్నారో చాలా కూడబెట్టుకుని మనం ఇంతకుముందు గడచిన వీడియోలు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మరలా ఈడీ వాళ్ళు కూడా ఇంతకుముందు జరిగిన ప్లేసులతో పాటు మరొక 11 ప్రాంతాల్లో ఈడీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు దాడులు చేశారు. దీనిలో ప్రధానంగా ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ప్రసూన్ చటర్జీని ఈరోజు అదనంగా తీసుకున్నారు. ఆయన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ముఖ్యంగా వీళ్ళు ఎక్కడైతే దాడులు చేశారో, ముఖ్యంగా క్యానింగ్ ఏరియా దాడులు చేశారు, బల్గేరియా ప్రాంతంలో సంబంధించిన దాడులు చేశారు. ఇట్లా ఈయనకి ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైతే గుర్తించారో ఆ ప్రతి ప్లేస్లో కూడా అటాక్స్ చేశారు. అక్కడ దొరికినటువంటి ఆ పేపర్స్ లిస్టుని తీసుకొని అందులో ప్రసూన్ చటర్జీ అనే ఒక వ్యక్తిని ఈరోజు ఇంటర్గేషన్లో ఆయన కస్టడీలో తీసుకున్నారు. ఆయన చిత్తరంజన్ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి ఆయన ఒక ఆపరేటర్గా తెలుస్తుంది మనకి దీనికి సంబంధించి. సో సందీప్ ఘోష్కి అయితే ఒక విధంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం స్టార్ట్ అయింది. మరి ఆ ఇంటర్గేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నవి మనకి బహుశా తొందరలోనే తెలిసే అవకాశం కూడా ఉంటుంది నాగరాజ్ గారు దీనికి సంబంధించి. నిన్న సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మనం చూసామండి లైవ్ డిస్కషన్లో నాగరాజ్ గారు. ఆ లైవ్ డిస్కషన్లో ఎలా అంటే ఓవైపు గవర్నమెంట్ రిప్రజెంట్ చేసుకున్న కపిల్ సిబాల్ గారు మాట్లాడుతున్నారు, మరోవైపు సిబిఐ నుంచి ఉన్నటువంటి అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన మరికొంతమంది అడ్వకేట్స్ అక్కడ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. పైన ధర్మాసనం పైన ఉన్నటువంటి ముగ్గురు జేపీ పార్దీవాలా కావచ్చు, లేకపోతే మనోజ్ మిశ్రా, పార్దీవాలా అండ్ చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు కూడా కూర్చొని డిస్కషన్స్ అవుతున్నాయి. ఇందులో ఈ డిస్కషన్స్ చాలా ప్లెజెంట్గా జరుగుతాయి. అంటే మనం మాట్లాడుకున్నంత ఆవేశపూరితంగా ఉండవు అక్కడ డిస్కషన్స్ అనేవి. చాలా ప్లెజెంట్గా 1 by 1 ఒక డిఫెన్స్ వాళ్ళు ఒక వర్డ్ చెప్తే దానికి ఎగ్నిస్ట్ పేపర్ సబ్మిషన్ చేయడం ఇలా ఉంటుంది అక్కడ డిస్కషన్స్ అనేవి కూడా సుప్రీంకోర్టు లైవ్లో. అయితే ఇందులో ఈ డిస్కషన్ అవుతునేటప్పుడు కపిల్ సిబాల్ గారు గవర్నమెంట్ తరఫున మాట్లాడుతూ ఉంటే ఈ సిబిఐ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో అతను కౌస్తుభ్ బాగ్చి అని, ఆ కౌస్తుభ్ బాగ్చి అనే ఒక అడ్వకేట్ గారు కొద్దిగా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఏ ఉద్దేశంతో అంటే దాన్ని ఫునిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఫునిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే చట్టబద్ధత లేనటువంటి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే బదిలీ చేయడం అనమాట. ట్రాన్స్ఫర్స్ చేస్తూ అంటే ఎట్లాంటి బదిలీ అంటే ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు వితౌట్ ఎనీ ప్రయారిటీ లేకుండా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసే విధానం మీద బహుశా అటువంటిది ఏదో డాక్టర్స్ ఫేస్ చేసినట్టున్నారు ఇష్యూ సంబంధించి. అయితే ఈ కౌస్తుభ్ బాగ్చి గారు ఏం చేశారంటే చాలా సీరియస్గా ఆ సిచ్యువేషన్ అంతా ఒక కూల్ మోడ్లో జరుగుతుంది. కపిల్ సిబాల్ గారు అపార మేధావి, సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ more than 27 years నుంచి నంబర్ ఆఫ్ కేసెస్ చూశారు. అసలు అవతల వాళ్ళని ఎట్లా డిఫెన్స్లో నెట్టాడో ఆయన తెలుసు. ఒక కీ పాయింట్ రిలీజ్ చేస్తారు, అవతల వాళ్ళు ఆవేశపడిగా చేస్తారు. ఆవేశపడిన తర్వాత తమాషా చూస్తారు. ఇది కపిల్ సిబాల్ గారికి నేచర్ అది. ఒకప్పుడు రామ్ జత్మాలి గారికి ఉండేది. మేము అప్పుడు లైవ్ టెలికాస్ట్ లేవు, బట్ మేము చదివేవాళ్ళం పుస్తకాల్లో రామ్ జత్మాలి గారు కానీ లేకపోతే పాల్కీవాలా ఇట్లాంటి మహామౌలు వాళ్ళ సైటేషన్స్ మేము చదివేటప్పుడు మాకు అర్థమవుతుంది. అట్లాంటి సిచ్యువేషను నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి మనం చూడడం జరిగింది సుప్రీంకోర్టులో. కపిల్ సిబాల్ గారు అవతల వారిని రెచ్చగొట్టే విధంగా ఒక నోట్ రిలీజ్ చేయగానే ఇమీడియట్గా ఈ కౌస్తుభ్ బాగ్చి గారు ఏం చేసి రియాక్ట్ అయిపోయి కొద్దిగా ఆవేశపూరితంగా కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగింది. దీనికి ఇమీడియట్గా రిటార్ట్ అయినటువంటి చంద్రచూడ్ గారు, ఇది గ్యాలరీలో మీరు లేరు, మీరు కూర్చున్న ప్లేస్ ఏంటంటే ఆల్రెడీ అడ్వకేట్స్ ఉన్న ప్లేస్లో కూర్చున్నారు, గట్టిగా ఎందుకు అరుస్తున్నారు, మీరు వాయిస్ తగ్గించండి, మీ వాయిస్ పిచ్ తగ్గించండి అని చెప్పి ఒక హుందాతనంగా చంద్రచూడ్ గారు చెప్పడంతో ఇమీడియట్గా కౌస్తుభ్ బాగ్చి గారు కూడా కొంత కంట్రోల్ అవ్వడం జరిగింది. అంటే ఎందుకంటే ఈ చిన్న సిల్లీ పాయింట్స్ కనిపిస్తాయి, కానీ ఈ సైటేషన్స్ రేపు రాబోయే న్యాయ విద్యార్థులు లా చదవాల్సిన వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక థియరిటికల్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మేము రామ్ జత్మాలి గారు చేసిన ఇందిరాగాంధీ కేసు కానీ లేకపోతే రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన కేసులు మేము ఇప్పుడు పుస్తకాలు చదివేటప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ మనం చదివాం, బట్ ఈరోజు లైవ్లో చూస్తున్నాం. ఇట్స్ రియల్లీ నెక్స్ట్ లా స్టూడెంట్స్కి మాత్రం నిజంగా లా చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా చూస్తే మాత్రం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మెడికోస్ సంబంధించి మనం పాయింట్లోకి వస్తామండి. పాయింట్లోకి వచ్చేటప్పుడు మెడికోస్ ఎవరైతే ఈరోజు ధర్నాలు హర్తాలు రాస్తారోకలు చేస్తున్నారో చెప్తున్నారైనా శాంతియుతంగా చేస్తున్నారు, చాలా పీస్ఫుల్ యాజిటేషన్ చేస్తున్నారన్న చంద్రచూడ్ గారు వినకుండా రేపు ఈవినింగ్ 5 o'clock ఇమీడియట్గా వాళ్ళ డ్యూటీస్ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. అది రిక్వెస్ట్ మెథడ్లో అని చెప్తూ మాట్లాడారు. అంటే డిమాండ్గా చేయట్లేదు, రిక్వెస్ట్ చేశారు. మీ డ్యూటీ ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్ చేయాల్సింది డ్యూటీ తప్పించి మీరు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం మీ డ్యూటీ కాదు. మీరు ఇమ్మీడియట్గా మీ హాస్పిటల్స్ మీ యాక్టివిటీస్లో మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పడం జరిగింది. కొంత పెయిన్ఫుల్గానే చెప్పడం జరిగింది. సో ఆ చిన్న పెయిన్ఫుల్ పాయింట్ని సుప్రీంకోర్టు బయట వెయిట్ చేస్తుండే డాక్టర్స్ మాత్రం కొద్దిగా డిసహార్టెడ్ అంటే దానికి కరెక్ట్గా వాళ్ళు హార్ట్ఫుల్గా తీసుకోలేకపోతున్నారు. ఏంటంటే మేము యాక్చువల్గా 3 జస్టిస్ల కోసం మాట్లాడుతున్నాం. ఒకటి జస్టిస్ వరద అభయ అని చెప్పారు, అండ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆ అక్యూజ్డ్కి శిక్ష పడాలి, అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, అట్లీస్ట్ సిపి కూడా రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మేము ఈరోజు డ్యూటీస్లో జాయిన్ అయితే ఈ యొక్క కేసు తీవ్రత ఎందుకంటే నిరసన
నిరసన తెలిపే హక్కు మా ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 ప్రకారం నిరసన ధర్నాలు మా ఫండమెంటల్ రైట్. దాన్ని వద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు. సో మేము మా నిరసన చేస్తాము. 5 o'clockలో మేము మరలా మా డ్యూటీస్లోకి రాము. ఎందుకంటే మేము ఏదైతే అడిగిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద మీరు మాకు కంప్లీట్ చేయట్లేదు. అవి ఎలాగే ఉన్నాయి. మీరు జ్యుడిషియల్ వ్యవస్థ చేస్తున్నారు, బట్ మా డిమాండ్స్ ఏది కంప్లీట్ కాలేదు అని నిరసనకారులు ఈరోజు అయితే 5 o'clock జాయిన్ అవ్వకుండా ఎగైన్ మళ్ళీ రోడ్ల మీద వాళ్ళందరూ నిరసన తెలుపుతున్నారు. ఈవెన్ ఐఎంఏ కూడా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ కూడా దీని మీద మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కొద్దిగా బాధపడేట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎన్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా దీనికి చెప్పడం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఆ స్టూడెంట్స్ డాక్టర్స్ కూడా దీని మీద ఇది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రిలీజ్ అయిందో నిన్న సాయంత్రం, ఇమీడియట్గా మార్నింగ్ మమతా బెనర్జీ గారు తనకేదో ప్లస్ పాయింట్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మేము రెడీగా ఉన్నాం చర్చలు చేయడానికి. నిరసనకారులు, ధర్నా చేసేవాళ్ళు, మీ గ్రూపులో ఎవరైనా ఒక 3 members, మీ రిప్రజెంటేటివ్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇమీడియట్గా రండి, మనం కూర్చొని చర్చలు చేసుకుందాం అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటి, ఇమీడియట్గా సిపిని మాత్రం మీరు ఆ పోస్ట్ నుంచి తీసేయమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సిపి గారు ఇప్పటివరకు స్టేట్మెంట్ చెప్పని సిపి గారు ఈరోజు వెరైటీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, నేను రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ మీకు జ్యుడిషియల్ సిస్టమ్ తెలియదు కాబట్టి టెక్నికల్ పారామీటర్స్ ఉంటారండి, నేను ఈ రోజుగా చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ సిస్టమ్ అది కాదు, డెమోక్రటిక్లో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో నేను రిజైన్ చేయలేను అని ఆయన చాలా నేగ్గా, చాలా తెలివిగా తప్పించుకున్నారు మన వివేక్ గైల్ గారు అనేటువంటి సిపి గారు. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. చాలా కీ పాయింట్స్ జరుగుతున్నాయి. ఒక పక్క ధర్నాలు, రాస్తారోకోలు ఇవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. వాళ్ళు కంప్లీట్గా ఒక గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏజెన్సీస్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్స్ కానీ, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కానీ ఎవరైనా ఈ యొక్క మహిళల మీద జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, ఈ రకమైన ఈ భద్రతా పరంగా వాటి ఇటువంటి సూచనలు కానీ ఏమైనా ఇస్తే డెఫినెట్గా మేము తీసుకొని ఒక ఎజెండా తయారు చేసి ఒక ప్రోలోగ్ తయారు చేసి మేము అన్ని డిపార్ట్మెంట్స్కి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈరోజు ఒక నోటీస్ రిలీజ్ చేయడం, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇదిలాగా ఉంటే నిన్న జరిగిన సుప్రీంకోర్టులో ఏదైతే కాస్త ఫేవరబుల్గా మమతా బెనర్జీ గారు, అంటే ఫేవరబుల్ కాదు బట్ ఫేవరబుల్గా అన్వయించుకునే పనిలో ఇమ్మీడియట్గా టీఎంసీ లీడర్స్ కొంతమంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇమ్మీడియట్గా ఎక్స్లో కూడా పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా శత్రుఘ్న సిన్హా, పాత సినిమా యాక్టర్ శత్రుఘ్న సిన్హా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేసాడు. ఆయన ఏమంటాడు, ఈరోజు ఎవరైతే చేస్తున్న డాక్టర్స్ వీళ్ళు ఇప్పటికైనా దిగి చేసుకుంటే మంచిది, ప్రభుత్వం మేము ఆ పనిలో ఉంటాము, మేము మా చర్యలు మేము తీసుకుంటాం, మాకు తెలుసు ఎట్లా ప్రజలను చేయాలో, సంఘటన జరిగింది కాబట్టి దీనిని పెద్ద సంఘటన కాదు, ఇది చాలా చిన్న సంఘటన, దీన్ని దేనికో ముడిపెట్టి మీరు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఎక్స్లో కనిపిస్తుంది. ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉంటే మమతా బెనర్జీ గారు మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఆల్మోస్ట్ మన ఈ యొక్క కంటెంట్ మనం మాట్లాడుకునే సందర్భానికి బిఫోర్ ఆవిడ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ బహుశా రేపు రాజకీయాల్లో కొంత సంచలనం కూడా రేకెత్తించే విధంగా ఉంది. అదేంటంటే, ఇది బంగ్లాదేశ్ కాదు, బంగ్లాదేశ్లో ప్రజల్ని అక్కడ వెళ్ళి అజిటేషన్ చేసి ప్రభుత్వాన్ని కూల్చేశారేమో, ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది బంగ్లా, గుర్తుపెట్టుకోండి అని మోడీ గారికి ఇండైరెక్ట్గా అంటే బీజేపీ వాళ్ళు, నిరసనకారులు వీళ్ళందరూ కూడా తన పార్టీ టీఎంసీ అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏదైతే అజిటేషన్ చేస్తున్నారో తెలియకుండా బంగ్లాదేశ్లో జరిగింది, బహుశా అట్లాంటిది ఇక్కడ మీరు జరుగుతుందని ఊహిస్తున్నారేమో, అట్లాంటిది జరగదు, ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది బంగ్లా, మీ ఆటలు ఇక్కడ సాగవు అని చెప్పి ఒక స్ట్రాంగ్ కౌంటర్ పాయింట్ ఇచ్చారు మమతా బెనర్జీ గారు. అండ్ అందులో ఇవాళ ఇంకొక కీ పాయింట్ కూడా, అంటే బ్రైబ్ విషయంలో ఏదైతే మనం దీనికి సంబంధించినటువంటి వాటిల్లో అభయ వాళ్ళ మదర్కి మేము కాంపన్సేషన్ సంథింగ్ ఏదో ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ దీనికి ఏదో రివర్స్ కౌంటర్ అభయ మదర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, 2 days బ్యాక్ యాక్చువల్గా ఈ అభయ పేరెంట్స్ ఒక నోట్ రిలీజ్ చేశారు. అంటే ఈ నిరసనకారులతో పాటు ధర్నాలు చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఏంటంటే, ఎక్కడైతే మా అభయాన్ని క్రిమేషన్ జరిగిందో, ఎక్కడైతే అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో మాకు ముఖ్యంగా డీసీపీ, నార్త్ డీసీపీ ఉన్నటువంటి వ్యక్తి మా దగ్గరకు వచ్చి కొంత బ్రైబ్, కొంత లంచాన్ని ఇవ్వజూపాడు. సో మేము తీసుకోలేదు. అంటే లంచం దేనికి, బహుశా ఈ యొక్క యాజిటేషన్ని మీరు తీసుకొని మీరు తగ్గితే మంచిది అన్నట్టుగా మాకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం మాకేంటంటే మా బంధువులతో కూడా వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకునే ప్రయత్నం చేశారు, కానీ మేము దాన్ని రివర్స్ చేసామని ఒక 2 days బ్యాక్
మన అభయ వాళ్ళ పేరెంట్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది అఫీషియల్గా ఇచ్చారు కూడా స్టేట్మెంట్. అయితే దాన్ని ఉద్దేశిస్తూ ఈరోజు మమతా బెనర్జీ గారు కౌంటర్ పాయింట్ చెప్తూ మన రాష్ట్రంలో అటువంటి ప్రయత్నాలు మేము ఎప్పుడు చేయలేదు, ముఖ్యంగా పేరెంట్స్కి మేము ఎటువంటి మేము కానీ మా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ యొక్క అధికారి కూడా అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన గట్టిగా మమతా బెనర్జీ గారు గట్టిగా ఒక రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. బట్ వాట్ ఎవర్ ద రీజన్ అంటే వెనక నుంచి కనుక మనం చూసుకుంటే కొన్ని పరిణామాలు కనుక చూస్తే త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం డెఫినెట్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించింది ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.